హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో వారాహి నవరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందామండి. పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు ఎలా చేసుకోవాలి, పీఠం ఏర్పాటు చేసుకోకుండా అమ్మను మన పూజా మందిరంలోనే మాకంత సమయం కుదరదు అనుకున్న వాళ్ళు అమ్మను ఎలా ఆరాధించాలి, మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి. అమ్మను ఏ మంత్రంతో పూజిస్తే ధ్యానిస్తే మన సమస్యలు తీరుతాయి. అలాగే ఈ సంవత్సరము అనగా 2025 సంవత్సరము వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, అసలు ఇంతకీ వారాహి అమ్మ ఎవరు, అమ్మకు ఏ నైవేద్యాలు సమర్పించాలి, అమ్మను ఎలా పూజించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా ఎంత గ్రాండ్గా మనం అమ్మను అలంకరించాము, ఎలా చేసుకున్నాము, ఎన్ని నైవేద్యాలు ఎక్కువ నైవేద్యాలు సమర్పించాము, అమ్మవారి దగ్గర మనం ఎక్కువసేపు పూజ చేశాము అనేది కాదండి ఇంపార్టెంట్. మనం భక్తితోటి అమ్మను ఆరాధించాలి. మనకి ఉన్నంతలోనే చేసుకోవాలండి. మనకి లేని వరకు హడావుడి హంగు ఆర్భాటాలు ఇలా ఏమీ చేయనవసరం లేదండి. సొంత ఇల్లు లేక ఇబ్బంది పడేవాళ్ళు, సంతానం కోసం బాధపడేవాళ్ళు, అలాగే కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుందండి. ఇలా వీటన్నిటికీ పరిష్కారమే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడమేనండి. ఇంతకీ ఈ 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అంటే జూన్ 26వ తేదీన గురువారం నుంచి జూలై 4వ తారీఖు శుక్రవారం వరకు వారాహి నవరాత్రులు జరుపుకుంటామండి. జూన్ 25 మధ్యాహ్నం నుంచే వస్తుంది, కానీ మనం సూర్యోదయంతో ఉన్నది తీసుకుంటాం కాబట్టి జూన్ 26 నుంచి మనం వారాహి నవరాత్రి పూజలు అనేది స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఈ 9 రోజులు కూడా జూన్ 26 ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము నుంచి మనం ఈ పూజలు అనేది చేసుకుంటామండి. ఇంతకీ ఈ వారాహి అమ్మ ఎవరు అంటే, వారాహి అమ్మ సప్త మాతృకులలో ఒకరండి. సప్త మాతృకులు అనగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి ఇలా సప్త మాతృకులలో ఒకరన్నమాట. ఇలా లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుని సంహరించేటప్పుడు వారాహి అమ్మ లలితాదేవికి ఆ బండాసురుని సంహరించడానికి సహాయం చేయడానికి ఆవిర్భవించిన అమ్మే వారాహి అమ్మ అండి. అమ్మ ఆవిర్భవించిన ఆ రోజు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడండి. ఆ రోజు నుండి వరుసగా 9 రోజులు మనం వారాహి నవరాత్రులుగా మనం అమ్మను ఆరాధిస్తాం. పీఠం ఏర్పాటు చేసుకొని పూజించే వాళ్ళు అమ్మవారికి ఉదయం సాయంత్రం దీపారాధన నైవేద్యం తప్పక పెట్టాల్సి ఉంటుందండి. అందుకని మీకు వీలైనంత వరకు వీలైతేనే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజించాలి. అలాగే ఏదైనా సరే ఈ 9 రోజులు అలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసేవాళ్ళు ఏదైనా సరే దీక్షా వస్త్రము, పసుపు పచ్చ, ఎర్రని వస్త్రము లేదా ఆకుపచ్చ ఇలాగా మీకు ఏది వీలైతే అలా ఈ 9 రోజులు దీక్షా వస్త్రము కట్టుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునేదానికి నేను చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా ఉండటం కోసమని చూపిస్తున్నాను. మనం పీఠం ఏర్పాటు చేసుకునేటప్పుడు జూన్ 26 గురువారం నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. బుధవారము అనగా జూన్ 25 సాయంత్రం కల్లా మనం పరిశుభ్రంగా ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా 26 తెల్లవారుజామునే లేవాలండి. మనం ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోములు ఇలా ఏం చేసుకున్నా కూడా తెల్లవారుజామునే సూర్యోదయానికన్నా ముందుగానే లేవాలి. తలస్నానం చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని అప్పుడు మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటామో అక్కడ ఆవు పేడ ఉంటే ఆవు పేడతోటి అలకండి. ఒకవేళ ఆవు పేడ దొరకని వాళ్ళైతే మాత్రం పసుపు నీళ్ళతోటి మనం పీఠం ఏర్పాటు చేసుకునే ప్లేస్ లో ఇలా పసుపు నీళ్ళతోటి ఇలాగా మొత్తం కూడా అలంకరించి మనకి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. ఇలా ముగ్గు మీద పసుపు కుంకుమతోటి అందంగా అలంకరించండి. అలంకరించిన తర్వాత మనం ఏంటంటే అమ్మవారికి ఒక పీట అనేది ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి ఫోటో ఇంతకు ముందు ఆల్రెడీ ఉంటే ఓకేనండి. అమ్మవారి ఫోటో కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే తెల్లని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చుకోండి. మీ దగ్గర విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేదా అమ్మవారి ఫోటో అయినా పర్లేదు. ఇప్పుడు తెచ్చుకునే వాళ్ళైతే తెల్లని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకుంది. అమ్మవారికి కుంకుమ గంధంతో అందంగా అలంకరించండి. ఇది మనం పూజా మందిరంలో కూడా ఇలాగే అమ్మ ఫోటో పెట్టుకొని చేసుకోవడమేనండి. అమ్మవారికి ఎర్రని పువ్వులు, ఎరుపు రంగు పువ్వులతోటి అమ్మకు పూజించండి. అలాగే అమ్మవారు శ్వేతవర్ణంలో
తెల్లగా ఉంటారండి. తెల్లని ఫోటోనే ఉంటే అలా కొత్తగా తెచ్చుకునే వాళ్ళు తెల్లని ఫోటో తీసుకొచ్చుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటోకి పూజించండి. ఈరోజు అమ్మవారికి మనం ఎర్రని ఒత్తులతోటి దీపారాధన అనేది చేయండి. ఎర్రని ఒత్తులు మనకి మార్కెట్లో బయట పూజా స్టోర్స్లో దొరుకుతాయండి. ఒకవేళ ఎర్రని ఒత్తులు లేకపోతే కొంచెం మన ఇంట్లోనే ఆ ఒత్తికి కుంకుమ అనేది కొంచెం అద్దితే సరిపోతుందండి. ఇలా ఎర్రని ఒత్తులతోటి అమ్మను ఆరాధించాలి. అలాగే మనం పూజా మందిరంలో చేసుకుంటే విఘ్నేశ్వరుడు మన పూజా మందిరంలో ఉంటారు కదా. ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే వినాయకుడిని కూడా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని పూజించాలండి. ఇలా మన పూజా మందిరంలో చేసుకునేటప్పుడు ఆల్రెడీ విఘ్నేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఓకే అండి. అమ్మ దగ్గర పసుపు కుంకుమ ఇలా ఒక గిన్నెలతోటి పెట్టండి అమ్మవారి దగ్గర. నేను మళ్ళీ చెప్తున్నానండి, అమ్మను మనం మన భక్తితోటి పూజించాలండి. ఎన్ని రకాలుగా అలంకరించాము అనేది కాదు. పీఠం అవకాశం ఉంటేనే ఏర్పాటు చేసుకోండి. అవకాశం లేకపోతే నేను చెప్పే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు పూజా మందిరంలోనే అమ్మను ఈ విధంగా తెల్లవారుజామునే మనం అమ్మని పూజించుకోవడానికి ప్రయత్నించండి. తెల్లవారుజామునే చేసుకోవాలండి. ఈ నవరాత్రుల్లో సాయంత్రం కూడా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయాల్సి ఉంటుంది. అలాగే విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా దీపారాధన నువ్వుల నూనె, ఇలా ఆవు నెయ్యి, ఇలా దేనితోనైనా చేసుకోవచ్చండి. మనం విఘ్నేశ్వరుని పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ వినాయకుడిని పూజించాలండి. మనం ఏ పూజలు చేసుకున్నా కూడా తొలుత విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. మనం వినాయకుడిని షోడశోపచార పూజ చేసుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుడికి ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః ఇలా మనకు వచ్చిన మంత్రాలు ఉంటే అవి చదువుకోండి, లేదా బుక్లో ఉన్నా చదువుకోండి. ఒకవేళ మాకు ఇవేమీ రావు అనుకున్న వాళ్ళు ఓం గం గణపతియే నమః అని 11 సార్లు చదువుకొని స్వామివారి దగ్గర వినాయకుడి దగ్గర అక్షంతలు వేసింది. ఇలా మీరు 11 సార్లు అలా ఓం గం గణపతియే నమః అనుకుంటూ అక్షంతలతోటి పూజ చేయండి. స్వామికి కూడా ఇలాగా మీరు పుష్పాలు మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు ఇలా సమర్పించండి. ఇలా షోడశోపచార పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. స్వామికి వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అలాగే హారతి ఇవ్వండి స్వామివారికి. మీరు పూజా మందిరంలో చేసుకున్నా కూడా ఇదే విధంగా వినాయకుడినే ఫస్ట్ పూజించాలండి. ఆల్రెడీ మనకి పూజా మందిరంలో స్వామివారు ఉంటారు కాబట్టి అక్కడ కూడా అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. అమ్మ ఫోటోని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పూజా మందిరంలో చేసుకునే వాళ్ళు కూడా ఇదే విధంగా మనం ఈ సపరేట్ పీఠం ఏర్పాటు చేసుకోవడం కాకుండా పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా విఘ్నేశ్వరుడికి కూడా ఇదే విధంగా షోడశోపచార పూజ అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి మనం హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. వినాయకుడికి కూడా మనం పీఠం ఏర్పాటు చేసుకున్న పూజా మందిరంలోనైనా పూజా ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి. ఎటొచ్చి పూజా మందిరంలో అయితే తక్కువ టైము జాబ్ చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు మాకు టైం అంతా సపరేట్గా పెట్టడానికి కుదరదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి. లేదా ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటామండి, మేము ఏదైనా మాకు ఒక సమస్యతో మేము బాధపడుతున్నాము, అమ్మను ఈ 9 రోజులు నిష్ఠగా ఆరాధిస్తాము అనుకున్న వాళ్ళు ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మనం వినాయకుడి దగ్గర అక్షంతలు కూడా కొన్ని తీసుకొని మన తల మీద వేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని ఇప్పుడు అమ్మ పూజ అనేది మొదలు పెడదామండి. అమ్మవారిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కదండి. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం ఇలా ఇవన్నీ వీటినన్నింటినీ కూడా షోడశోపచార పూజ అంటాం కదండి. అమ్మవారికి ఏ మంత్రంతో అమ్మను 108 సార్లు చదివితే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కొంతమందికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి సొంత ఇల్లు అనేది చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళు అమ్మను ఎలా ఆరాధించాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. అమ్మవారిని కుంకుమ గంధంతో అలంకరించి అలాగే ఎర్రని పుష్పాలే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే ఏవుంటే అవి పెట్టండి. ఈ గంధం కూడా మార్కెట్లో దొరికిన గంధం కాకుండా మనం గంధం చెక్క నుండి తీస్తాం కదండి, అలాగ తీసిన గంధాన్ని సమర్పించడానికి ట్రై చేయండి. ఎవరైతే ఐశ్వర్యం కావాలి అనుకుంటారో వాళ్ళు అమ్మవారికి ఇలా గంధం చెక్క నుండి తీసిన గంధాన్ని సమర్పించండి. ఎందుకంటే ఇలా గంధం సమర్పించడం వలన మనం చేసిన పాపాలు అనేవి పోతాయండి.
మన పాపాలు పోయి పుణ్యం వస్తేనే మనకి ధనం అనేది లభిస్తుందండి. అందువల్ల మార్కెట్లో దొరికిన గంధం కాకుండా ఇలా గంధం చెక్క నుండి తీసిన గంధాన్ని అమ్మవారికి సమర్పించండి. అలాగే అమ్మవారికి ధూపం కూడా చూపించండి. అమ్మవారికి ధూపం కొంచెం ఎక్కువగా ఇవ్వండి. అమ్మకు ఈ 9 రోజులు కూడా ఉదయం సాయంత్రము, ఉదయం తెల్లవారుజామున చేసుకోవాలండి పూజ. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అమ్మను పూజించుకోవాలి. అలాగే ఇంకా సొంత ఇంటి కోసం ఇబ్బంది పడేవాళ్ళు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు సొంత స్వగృహం అనేది లేదు అనుకునే వాళ్ళు ఈ 9 రోజులు అమ్మవారిని మారేడు దళాలతో పూజించండి. ఇలా మీరు మారేడు దళాలతోటి పూజించేటప్పుడు ఒక మంత్రం చెప్తానండి. ఆ మంత్రం చదువుకుంటూ అమ్మను పూజించండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ మంత్రము 108 సార్లు చదువుకుంటూ ఇలా మారేడు దళాలు మీకు ఉంటే 108 మారేడు దళాలు సమర్పించండి. ఒకవేళ మాకు అన్ని దొరకలేదండి అంటే మీకు ఎన్ని దొరికితే అన్ని మారేడు దళాలు అమ్మవారి దగ్గర సమర్పించి మీ సొంత ఇల్లు అనేది మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది అమ్మకు చెప్పండి. ఇంకా కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయండి. అటువంటి వాళ్ళు మాత్రం అమ్మను ఇలా మనం ఒక ప్లేట్ తీసుకున్న ఆ ప్లేట్ మీద తమలపాకు పెట్టి కుంకుమతోటి అమ్మను పూజించండి. ఇలా అమ్మవారికి కుంకుమతోటి పూజ చేయడం వల్ల కుటుంబంలో వచ్చే గొడవలన్నీ పోతాయండి. ఇంకా కొంతమంది సంతానం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలా సంతానం కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః అని ఈ మంత్రము 108 సార్లు చదువుకుంటూ అమ్మవారి దగ్గర ఎర్రని అక్షంతలు వేయండి. ఎర్రని అక్షంతలు వేస్తూ అమ్మను ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయి నమః అని ఈ మంత్రం చదువుకుంటూ అమ్మను పూజించండి. మళ్ళీ చెప్తున్నానండి. సొంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు అమ్మవారిని ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అని 108 సార్లు చదువుతూ మారేడు దళాలతోటి అమ్మను పూజించండి. అలాగే కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. అలాగే సంతానం కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయి నమః ఇలా 108 సార్లు చదువుతూ ఎర్రని అక్షంతలతోటి అమ్మవారిని పూజించండి. ఇంకా అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళుతోటి పసుపు కుంకుమ ఒక్క ఆకు ఇలా పళ్ళు తమలపాకులు తాంబూలం సమర్పించండి. ఇంకా నైవేద్యంగా వచ్చేసరికి మొదటి రోజు తీపి పదార్థము అనగా అన్నంతో చేసిన బియ్యంతో చేసిన స్వీట్ అనేది అమ్మవారికి పాయసము నైవేద్యంగా సమర్పించండి. మొదటి రోజు మాత్రం అమ్మవారికి తీపి పదార్థము అన్నంతో చేసిన పాయసము నైవేద్యంగా సమర్పించండి. ఇంకా 9 రోజులు కూడా మీకు వీలైనవి అన్న ప్రసాదాలు అన్నంతో చేసినవి పెట్టడానికి ప్రయత్నించినందువల్ల ఏంటంటే మనకి అన్నానికి లోటు ఉండదన్నమాట. అందుకని ఈ 9 రోజులు అన్న నైవేద్యాలు సమర్పించండి. అలాగే కొంతమంది అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఎప్పుడు నీరసంగా ఉండేవాళ్ళు అమ్మవారికి 9 రోజులు కూడా పానకము నైవేద్యంగా సమర్పించండి. ఇంకా మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనం అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలు కొంచెం మనం తీసుకొని మన తల మీద వేసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా అదే విధంగా ఆ అక్షంతలు అనేది ఇంట్లో వాళ్ళందరి తల మీద కూడా వేసి అమ్మకు చేసిన ఈ కుంకుమ పూజ చేశాం కదండి, ఈ కుంకుమ మీరు పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి హస్బెండ్కి అందరికీ కూడా ఈ కుంకుమ అనేది పెట్టండి. అందువల్ల ఏంటంటే కుటుంబంలో గొడవలు అనేవి ఉండవన్నమాట. ఈ విధంగా 9 రోజులు ఇదే విధంగా పూజించండి. ఒకవేళ మేము జాబ్కి వెళ్తాము కుదరదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో ఉదయం కానీ తెల్లవారుజామున కానీ సాయంత్రం కానీ ఒక్కసారి చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుంటే ఉదయము సాయంత్రము 2 పూటల దీపారాధన చేసి అమ్మకు నైవేద్యాన్ని సమర్పించాలండి. ఇంకా 9వ రోజు శుక్రవారం వచ్చిందండి. పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు శుక్రవారము పీఠము కదపకూడదనమాట. శనివారం రోజు 10వ రోజు అనమాట. ఆ రోజు అమ్మవారిని శాకంబరిగా అలంకరించి అంటే కూరగాయలతోటి అమ్మవారిని అలంకరించాలి. శుక్రవారము పీఠం కదపకుండా శనివారం రోజు మన దగ్గర మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతోటి అమ్మవారికి శాకంబరి అమ్మవారిగా మనం ఆ కూరగాయలతోటి అమ్మవారిని అలా అలంకరించి 10వ రోజు ఎవరైనా సరే పేద బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి. ఆ రోజు అమ్మవారికి ఇలా కూరగాయలతో అలంకరించి
మనం కూరగాయలతోటి అన్ని రకాలు వేసి వండిన అన్న నైవేద్యాన్ని సమర్పించండి. చాలా మంచిదండి. అప్పుడు మనం పీఠం కలుపుకోవచ్చు అనమాట. కొంతమంది మాకు 9 రోజులు ఇలా పూజ చేసుకోవడానికి ఏవైనా ఆటంకాలు ఉంటాయండి అనుకున్నప్పుడు, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులే చేసుకోండి. కనీసం ఈ నవరాత్రుల్లో ఒక్క రోజు చేసుకున్నా కూడా చాలా మంచిదండి. మనకి అవకాశం ఉన్నంత వరకు చేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పాను కదండీ! భక్తి అనేది ఇంపార్టెంటు. పుష్పాలైనా మన దగ్గర ఏవి ఉంటే అవే పెట్టుకోవచ్చనమాట. అన్న నైవేద్యం మాత్రం సమర్పించండి. ఏది ఉంటే అదే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి. ప్రతిరోజు కూడా మొదటి రోజు కొబ్బరికాయ కొట్టండి. ఒకవేళ 9 రోజులు కొడతామనుకున్న వాళ్ళు 9 రోజులు కొట్టొచ్చు. లేదా మొదటి రోజు, చివరి రోజు ఇలా కొబ్బరికాయ అనేది కొట్టొచ్చనమాట. ఇంతటి మహిమ కల వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుంటారని ఆశిస్తూ మన వీడియోని ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. తద్వారా ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామన్నమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.